వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. మనం చేసే సాటర్డే జనవరి 31 ఈవెంట్ చేసే సమయంలోనే మనం ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి, అంటే మోస్ట్ ఆఫ్ అవర్ ఇన్వెస్టర్స్, మోస్ట్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ మనతో పాటు జూబ్లీ హిల్స్ క్లబ్లో మనం చెప్పే కాన్సెప్ట్స్లో పాల్గొని ఉంటారు. కాబట్టి ఈ వీడియో ఎక్కువ వరకు మన జనరల్ టాపిక్స్ లాగే ఇన్హెరెంట్గా ట్రెండ్స్ ఏ ఉన్నాయి మార్కెట్లో అనే దాని గురించి ఒక 1-2 టాపిక్స్ కవర్ చేసి, బికాజ్ వీఆర్ ఇన్ రిజల్ట్ సీజన్, రిజల్ట్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ రిజల్ట్స్ని కంపెనీస్ని కవర్ చేసే ఉద్దేశంగా లెటస్ జస్ట్ గో హెడ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరి మైండ్స్లో ఉండే ఉంటుంది, రీసెంట్గా ఏం జరిగిందంటే కోర్స్ ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఇండియా యూరోపియన్ యూనియన్, దాని యొక్క ట్రేడ్ డీల్. దాని గురించి మరీ వీ నీడ్ నాట్ డైవ్ టూ మచ్ ఇన్ టు ఇట్, ఎందుకంటే ఇంకా దేర్ ఆర్ సో మెనీ బిగ్ బిగ్ డీటెయిల్స్ దట్ ఆర్ ఎట్ టు బి ఐరన్డ్ అవుట్. అండ్ అదే కాకుండా వచ్చే సంవత్సరం యాక్చువల్గా అది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది రాదర్ దెన్ దిస్ ఇయర్. మెయిన్గా అందరి మైండ్స్లో అండ్ ఇప్పుడు కూడా క్యాజువల్ పబ్లిక్లో కూడా మీరు చూస్తూ ఉండొచ్చు కాన్వర్జేషన్ అబౌట్ గోల్డ్ అండ్ సిల్వర్. అంటే ఎంతో తారా స్థాయికి ఆల్రెడీ చేరిపోయి ఇంకా దీనికంటే మించిన లెవెల్స్ ఇంకా లేవని అనుకునే సమయంలో ఇంకా పెరుక్కుంటూ వెళ్తున్న సమయంలో అందరి మైండ్స్లో, ఎస్పెషలీ మన సబ్ కాంటినెంట్ అండ్ మన ఏషియన్ సబ్ కాంటినెంట్లో మన తెలుగు వారికి ఇంకా ఇంట్రెస్ట్ ఉండే గోల్డ్ అండ్ సిల్వర్ టాపిక్ గురించి మేబీ ప్రసాద్ గారిని 1 or 2 లైన్స్ అడుగుదాం. అంటే ఇంత అన్సర్టన్ టైంలో ఇటువంటి కమాడిటీస్కి ఇంత డిమాండ్ ఏర్పడటం సహజమే, కానీ వేర్ కెన్ దిస్ ఎండ్, వాట్ కెన్ హ్యాపెన్, ఏంటి మీ ఉద్దేశం? లైక్ వేర్ ఇస్ మార్కెట్ గోయింగ్ విత్ దిస్? మార్కెట్లో ఇప్పుడు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ అనేది కొనుక్కునే వాళ్ళు యూజువల్ గా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం, ఆపర్చునిటీస్ కోసం వెతికే వాళ్ళు కాదు. అంటే సేఫ్ హేవెన్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న గోల్డ్ లో కాకుండా మామూలుగా అయితే బ్యాంకుల్లోనో రియల్ ఎస్టేట్ లోనో పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోల్డ్ విపరీతంగా రన్ అవే రైజ్ అవడంతో అందరికీ కూడా టెంప్టేషన్, ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లాగా నేను మిస్ అయిపోతానేమో అని. పైగా గోల్డ్ మర్చెంట్స్ కానివ్వండి, లేకపోతే మన నైబర్స్ కానివ్వండి, ఆడపడుచులు కానివ్వండి, అంటే గ్రోసరీ స్టోర్ లో కలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి, అందరూ మాట్లాడేది సిల్వర్ 10 లక్షలు అవుతుందంట, గోల్డ్ ఏమో అంత అయిపోతుందంట, 5 లక్షలు అయిపోతుంట, 10 లక్షలు అయిపోతుంటని నోటుకు వచ్చిన అంకెలన్నీ చెప్పడం. ఆ చెప్పిన వాళ్ళు ఆఖరికి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే, మీరు జిమ్ లోకి వెళ్ళినా అదే డిస్కషన్, అక్కడికి వెళ్ళిపోయిన డిస్కషన్. అంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళందరూ గోల్డ్ విపరీతంగా అట్రాక్ట్ అయిపోయారు. దాని తోడు లాస్ట్ 1.5 year నుంచి కూడా విపరీతంగా ర్యాలీ రావడంతో అందరికీ కూడా అదుపు లేకుండా ఆశ పెరిగిపోయింది. ఎందుకు పెరుగుతుందంటే, మనం చాలాసార్లు అంత గతంలో చెప్పాము, గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ సాధనంగా వాడటం మంచిది కాదు. గోల్డ్ని హెడ్జ్ అగేన్స్ట్ అన్సర్టనిటీ, ఇన్ఫ్లేషన్ కూడా కాదు, హెడ్జ్ అగేన్స్ట్ అన్సర్టనిటీ. ఒక్కోసారి ఇన్ఫ్లేషన్ కూడా చెప్పొచ్చు, కానీ ఇన్ఫ్లేషన్ కన్నా కూడా హెడ్జ్ అగేన్స్ట్ అన్సర్టనిటీ అని చెప్తా ఉంటాం. అంటే మార్కెట్లో ఎప్పుడు కూడా, మార్కెట్లో అంటే ప్రపంచం మొత్తంగా చూస్తే జియో పొలిటికల్ గా టెన్షన్స్ పెరగటం, ట్రేడ్ పరంగా కూడా ట్రంప్ పుణ్యవారం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చిందరవందర అయిపోవడం, ఎవరితో ఉంటారో ఎవరితో ఉండరో ఏమీ తెలియకుండా కంగారు పడవలసిన అవసరం ఉండటంతో అందరూ ఏం చేశారంటే వీలైనంత వరకు అమెరికా మీద కోపాన్ని బంగారం కొనుక్కోవడంలో చూపిస్తున్నారు. ఎందుకు అంటే, నీ డాలర్ కొనుక్కుంటే రేపొద్దు నువ్వు ఉంటావో ఓడిపోతావో తెలియదు కాబట్టి నీ డాలర్ కన్నా మాకు బంగారం మేలు అని మీరు నేను వ్యక్తిగతంగా అనుకోవటం కాదు. ప్రస్తుతం జరుగుతుందంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు ఆ యొక్క సెంట్రల్ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకులు కానివ్వండి, అటువంటి అనమాట, అవన్నీ కూడా ఏం చేసి అమెరికా డాలర్ని తగ్గించుకుంటూ ఇవి పెంచుకుంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు యశ్వంత్ చెప్పినట్లుగా ఈయూతో డీల్ అవటం, ఇండియాకి ఈయూకి డీల్ అవటంతో ఏం జరిగింది, మొట్టమొదట ట్రేడ్ రిలేటెడ్ అన్సర్టనిటీ కొద్దిగా కుదుట పడుతుంది. ఎందువల్ల అమెరికా యొక్క డామినెన్స్ తగ్గటం, అమెరికా నువ్వు చేసినా చేయకపోయినా అమెరికా ఉన్న కెనడా నువ్వెంత, నీ యొక్క స్టేటస్ ఎంత అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోయి చైనాతో అగ్రిమెంట్ పెట్టుకోవటం, మళ్ళీ ఇండియాతో కూడా అగ్రిమెంట్ పెట్టుకుంటామని ట్రై చేయటం. ఈయూ ఎప్పుడు కూడా అమెరికా గీచిన గీత దాటినటువంటి ఈయూ కూడా ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేసి ఇండియాతో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్తూ బ్రహ్మాండంగా అనౌన్స్ చేసుకోవటం. అది 1 year తర్వాత ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినా కానీ లాంగ్ టర్మ్. అంటే ఇప్పుడు కూడా పెద్ద పెద్ద కాంటినెంట్స్, పెద్ద పెద్ద కంట్రీలు కనుక అగ్రిమెంట్ చేస్తే మాట మీద నిలబడే నైజం ఉంటుంది. ట్రంప్ దగ్గర అది లేదు కాబట్టి ట్రంప్తో వేగటం కష్టమని అందరూ గ్రహిస్తూ దూరంగా జరిగిపోతున్నారు. అంటే ట్రంప్ లేని ప్రభుత్వం, ట్రంప్ లేనంటే అమెరికా లేని ప్రపంచం ఏకధ్రువ ప్రపంచం నుంచి భిన్న ధ్రువ ప్రపంచం, అంటే రకరకాల మల్టీపోలార్ సిస్టంలోకి రాబోతుంది. ఈ సమయంలో ఈయు సెకండ్ దాదాపుగా రిచెస్ట్ బ్లాక్ గా ఉన్నటువంటి ప్రపంచంలో ఉండే ఆ బ్లాక్ మొత్తం అంతా కలిపితే కనుక, అన్ని కలిపితే దాని పవర్ చాలా ఎక్కువ. ఒక్కొక్క కంట్రీగా చూస్తే పెద్దగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం జర్మనీ మనకన్నా పైన ఉండొచ్చు, కానీ జర్మనీతో పాటు యూరోప్ లోని అన్ని కంట్రీలు, ఫ్రాన్స్ కానివ్వండి, మిగతా కంట్రీలు అన్ని కూడా, ఇటలీ, అన్ని కలిపి చూస్తే వాళ్ళ యొక్క కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ ఎక్కువ. అందువల్ల వాళ్ళు వచ్చి మనతో అగ్రిమెంట్ చేసుకోవటం, బోల్డ్ అని కన్సెషన్లు ఇవ్వటం. ప్రధానంగా ఇండియా ఎప్పుడు అపోజ్ చేస్తున్నటువంటి
ఫార్మింగ్ సెక్టర్కి మేము ఎక్స్పోజ్ చేయము, మీరు అక్కడికి తీసుకురావడానికి వీలేదని చెప్తే దానికి ఒప్పుకోవటం, మా మనుషుల్ని అక్కడికి పంపిస్తామంటే వాళ్ళు ఒప్పుకోవడం, అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే ఇండియా అడిగినటువంటి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కి కన్సెషన్ ఇచ్చినట్టుగా జరిగింది. అన్నింటికన్నా ముఖ్యం టెక్స్టైల్ సెక్టర్ ఇండియాలో విపరీతంగా దెబ్బతినడానికి కారణం ట్రంప్ గారు పెట్టిన టారిఫ్ల మూలంగా బాగా దెబ్బతినిపోయింది. ఇప్పుడు EU ఏం చేసింది, ఇండియా నుంచి కూడా అంతకు ముందులాగా లీస్ట్ డెవలప్డ్ నేషన్ అయినటువంటి కంట్రీ కేటగిరీలోకి వచ్చేటువంటి కంట్రీలకి ఎప్పుడు కోటా ఎక్కువ ఇచ్చేది EU. అంటే బాగా పేద కంట్రీ కనుకుంటే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఆ యొక్క ఎకానమీకి అని చెప్పి బంగ్లాదేశ్ నుంచి దాదాపుగా 30% వరకు అక్కడ ఎక్స్పోర్ట్ చేయించేవాళ్ళు. ఇప్పుడు ఏం జరిగింది, ఇండియాతో డీల్ రావడంతో ఆ కండిషన్స్ ఏమి లేవు, ఇండియా డెవలప్డ్ నేషన్ అయినా కూడా మేము అదేం పట్టించుకోము, మీరు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అంటే ఏకంగా ఒకేసారి మనకి $30 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వచ్చింది. దాని మూలంగా మన మినిస్టర్ పీయూష్ గోయల్ గారు చెప్పింది అయితే దాదాపుగా 6 లక్షల నుంచి 10 లక్షల వరకు జాబులు క్రియేట్ అవుతాయని, విపరీతంగా టర్న్ ఓవర్ పెరిగిపోతుందని. అంటే ఎక్స్పోర్ట్ కు ఊతం వస్తే అప్పుడు ఏం జరుగుతుంది, అమెరికా మీద డిపెండెన్స్ ఇండియా కూడా తగ్గుతుంది. అమెరికా టారిఫ్ వేస్తే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయరు, కానీ దాని ద్వారా వేరొక గూడ్స్ వస్తాయి. ఉదాహరణకి టెక్స్టైల్స్ లేబర్ ఇంటెన్సివ్, అలాగే ఆక్వా లేబర్ ఇంటెన్సివ్, ఈ రెండింటికి బాగా దెబ్బతిన్నాం మనం ఎప్పుడు అమెరికా ఎక్స్పోర్ట్స్ మూలంగా, అమెరికా టారిఫ్ మూలంగా. అవి రెండు కూడా సాల్వ్ అయిపోయినాయి. ఇవన్నీ దేనికి సంకేతం అంటే ఇప్పుడు ట్రేడ్ అన్సర్టనిటీస్ ఒక కొలిక్కి వస్తున్నాయి. అట్లాగే జియో పొలిటికల్ గా చూస్తే ఇంతకన్నా మనకు మంచి వార్త ఉండదేమో అన్నట్టుగా రష్యన్ గవర్నమెంట్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ ని రమ్మని చెప్పటం, మాస్కోకి రండి మనం మాట్లాడదాం అన్నారు. అంటే ఒకవేళ ఆ వార్ కూడా ఎండ్ అయిపోతే యూరోప్ లోకి ఉన్న ప్రధాన సమస్య యుక్రెయిన్ వారే. అది కనుక సాల్వ్ అయిపోతే యూరోప్ కూడా కుదుట పడుతుంది. అప్పుడు కొద్దిగా గొప్ప ఇబ్బంది పడుతున్నది ఎవరవుతారంటే అమెరికా ఒకటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి యూరోప్ మిగతా వాళ్ళందరితో డైరెక్ట్ గా కనెక్షన్లు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే రష్యా మీద కోపం ఉక్రెయిన్ వార్ మూలంగా వచ్చిందో, ఆ ఉక్రెయిన్ వార్ కనుక ముగిసిపోయి యుక్రెయిన్ రష్యా కనుక అగ్రిమెంట్కి వస్తే బోల్డ్ అనే ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి. అలా జరిగినప్పుడు ప్రపంచంలో ఇప్పటి వరకు సెంట్రల్ బ్యాంకులు పరిగెత్తుకుంటూ కొనుక్కుంటున్న బంగారం మీద మోజు తగ్గక తప్పదు. అలా పెద్ద డిమాండ్ కనుక తగ్గితే వచ్చేటువంటి జోల్టు ఎంత గట్టిగా ఉంటుందో చూసినాకే తెలుస్తుంది. అది ఇవాళ కొద్దిగా కనపడింది, ఇవాళ తగ్గంగానే రేపంతా పడిపోతుందని కాదు. కానీ ఇలా పరిస్థితులు కనుక కుదుట పట్టడం జరిగితే గోల్డ్ సిల్వరు పెరిగినంత స్పీడ్ గా మళ్ళీ తగ్గడం కూడా జరుగుతుంది. కిందకి వెళ్ళిపోయి మాయమైపోతాయని ఎవరైనా చెప్పాం, కానీ ఇటువంటి లాభాలు అంటే అన్యాచురల్ ప్రాఫిట్స్ ఉండడానికి అవకాశం ఉండదు. అందువల్ల ఈ సమయంలో కొనుక్కునే వాళ్ళకి రిస్క్ ఉంటుంది. ఒకవేళ కనుక ఇంకా ఈ యుద్ధం సమస్య పోకుండా ఇంకా పెరిగితే ఇంకా పెరగచ్చు, కానీ ఎప్పుడూ కూడా ఏదో తెలియని వస్తువు, తెలియని ఒక పరిణామం మూలంగా మనకి లాభం వస్తే బాండ్ను కొనుక్కోవడం చాలా ప్రమాదమైనటువంటి సంకేతం. అందువల్ల రిటైల్ ఇన్వెస్టర్స్ పర్టికులర్ గా మీ దగ్గర ఉన్న బంగారాన్ని కూడా కుదువు పెట్టి మరి ఈ బంగారం కొంటున్నారు అంటే వాళ్ళకి వచ్చే నష్టం ఎంత ఉంటుందో చెప్పడం కష్టం. సో ఎవ్రీబడి హ్యాస్ టు అప్లై కాషన్. దాని మీద మరీ విపరీతంగా ఆధారపడటం కానీ దాని మీద విపరీతంగా మోజు పెంచుకోవడం మాత్రం ఖచ్చితంగా ప్రమాదానికే సంకేతంగా భావించాలి. రైట్ అండి. విత్ దట్ మనం రిజల్ట్స్ వైపు ఫోకస్ దృష్టి కూడా పెట్టేద్దాం. అంటే ఈ క్వార్టర్ ఆల్మోస్ట్ 370 కంపెనీస్కి పైగా అట్లీస్ట్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. మనం చూసేదేమో అట్లీస్ట్ 1000కి పైన మార్కెట్ క్యాప్ ఉండే కంపెనీస్. ఆ 370లో కూడా మనం అనాలిసిస్ చేస్తూ వస్తున్నాం. అండ్ మనం కొత్తగా కూడా ఏం చేస్తున్నాం అంటే ఈ వీక్ టు వీక్, ఈ వీక్కి ఎన్ని వచ్చినాయి, ఆ వీక్లో ఉండే మార్కెట్ క్యాప్ బట్టి ప్రాఫిట్లు ఎన్ని పెంచుకుంటున్నాయి, మంచి అవకాశాలు ఎన్ని ఉన్నాయి కూడా మనం సమరైజ్ చేస్తున్నాం. సో మేబీ 1 or 2 words అబౌట్ దాట్. ఎందుకంటే ఈ పోయిన వారం నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ 167 కంపెనీస్ వచ్చాయి రిజల్ట్స్ డిక్లేర్ చేసి. దాంట్లో 200 ఆ 160లో 200 ప్రాఫిట్లు పెంచుకున్నాయంటే ఒక్కో వంతు మాత్రం ప్రాఫిట్లు తగ్గించుకుంది. సో ఓవరాల్గా దిస్ లేటెస్ట్ క్వార్టర్ మోర్ అండ్ మోర్ డేటా ఇస్ అవుట్. సో హౌ ఆర్ రిజల్ట్స్ షేపింగ్ అప్? ఇది ఊరికే సినాప్సిస్ అంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉండదు, చూపించడమే ఎక్కువ అవసరం. స్లైడ్ నేను ఒకటి ప్రజెంట్ చేస్తాను. అందులో ఏం చెప్పానంటే మార్కెట్ బకెట్స్ వైజ్ గా మనం డిఫరెన్షియేట్ చేయడం చూపించాం. లాస్ట్ టైం మొదలు పెట్టాం, అలాగే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఈ వారంలో వచ్చిన కంపెనీలు అన్ని చోట్ల అనవసరం. 160 వస్తే చిన్న కంపెనీ, 10 కోట్ల కంపెనీ, 20 కోట్ల కంపెనీ రిజల్ట్స్ డిక్లేర్ చేసినా ఒక నెంబర్ యాడ్ అవుతూ ఉంటుంది. అవన్నీ మనకు అనవసరం. మనం చేసింది ఏంటంటే వచ్చిన కంపెనీల్లో రిజల్ట్స్ బాగున్న కంపెనీలు షార్ట్ లిస్ట్ చేసి, బాగున్న కంపెనీల్లో మనం ఫెయిర్ ప్రైస్ నిర్ణయించిన తర్వాత మార్కెట్ వాల్యూతో పోలిస్తే కనీసం 30% తక్కువ ట్రేడ్ అవుతున్న మార్కెట్ అంటే ఫెయిర్ ప్రైస్ కన్నా 30% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీలన్నీ చూసి వాటిని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ వర్ది అనుకుంటాం. కాబట్టి అటువంటి కంపెనీలు ఏ మార్కెట్ బకెట్ సైజ్ లో వచ్చి మార్కెట్ క్యాప్ బకెట్ లో వచ్చి చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే 0 to 1000 crores అంటే మనం ఎప్పుడు అంటుకోం, ఎవరికి అమ్మమని చెప్పాం. అందులో చూస్తే కేవలం 5 కంపెనీలే వచ్చినాయి. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మంచి కంపెనీలు అయ్యండి, కొనుక్కోవడానికి అవకాశం ఉన్నది మనం నమ్మే కంపెనీలు ఎన్ని వస్తున్నాయి, అవి ఏ మార్కెట్ క్యాప్ లో వస్తున్నాయో చూస్తే మీకు కొద్దో గొప్ప తత్వం బోధపడుతుంది.
తర్వాత 1000 నుంచి 10,000 కోట్ల వరకు చూస్తే అందులో 11 కంపెనీలు. అంటే 1000 నుంచి 10,000 కోట్లు అంటే దాదాపుగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్, అంటే మరీ చిన్న మిడ్ క్యాప్ లాగా అనమాట. అందులో చూస్తే 11 కంపెనీలు వచ్చాయి. 10,000 నుంచి 50,000 అంటే హయ్యర్ మిడ్ క్యాప్ లేదా లోయర్ లార్జ్ క్యాప్, అంటే బాగా పెద్దవి కన్నా కొద్దిగా బోర్డర్లో ఉండే 10,000 నుంచి 50,000 దాకా, అందులో 9 కంపెనీలు వచ్చింది. 50,000 నుంచి 1,00,000 కోట్లు అంటే లార్జ్ క్యాప్ దాదాపుగా, లేదా వెరీ హై మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ అనమాట. అందులో చూస్తే 7 వచ్చాయి. 1,00,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న దానిలో చూస్తే 4 వచ్చాయి. అంటే మనం చూడాల్సింది ఏంటి, వివేకం కన్సిడర్ చేసేటువంటి లాజిక్ ప్రకారం 1000 కోట్ల కన్నా తక్కువది రిటైల్ ఇన్వెస్టర్స్ కి సహకరించమనే ఉద్దేశంతో దూరంగా పెడతాం కాబట్టి ఆ 5 తీసేస్తే 36 కంపెనీలు ఈ రోజు కొనుక్కోవడానికి మంచిగా ఉంటే ఈ వారంలో రిజల్ట్స్ డిక్లేర్ చేసిన కంపెనీలు, అంటే 23rd of January తర్వాత, బికాస్ 23rd మనం లాస్ట్ వీక్ వీడియో రికార్డ్ చేశాం కాబట్టి అందులో 36 కంపెనీలు ఉంటే 31 కంపెనీలు పెద్దయ్యే ఉంటున్నాయంటే ఫోకస్ దేని మీదకి వెళ్ళాలి? ఖచ్చితంగా మన ఉద్దేశం ఫోకస్ అంతా కూడా కొద్దిగా గొప్ప మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ వైపే దృష్టి పెట్టడం మంచిదని ఎన్నోసార్లు చెప్తున్నాం, అది రూఢి గా నమ్మొచ్చు. సో లెట్ us ట్రై టు ఫోకస్ ఆన్ వాట్ ఆర్ ద స్టాక్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్. ఈ 36 కంపెనీలు అనగానే ఎక్కువ మంది ఏమడుగుతారు, అవి ఏం కంపెనీలు అండి అని కూడా అడుగుతారు. అలా అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ఈ లిస్ట్ కూడా ఒకసారి ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే ఇప్పుడు 36 అని చెప్పిన రిజల్ట్స్ మారుతా ఉంటాయి, ప్రైసెస్ మారుతా ఉంటాయి, కానీ ఇప్పుడు 35 అంటే ఏదో ఒక కంపెనీ పెరిగి ఉంటుంది, బహుశా అందుకు రిజల్ట్ తగ్గింది అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఎన్ని కంపెనీలు వచ్చినాయో చూడండి, చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా నేను పేరున చదవడం అనవసరం కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనపడిన అన్ని కంపెనీలు కూడా ఈ రోజున కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తే ఒక 20 కంపెనీలు ఉన్నాయి. అలాగే ఆ తర్వాత ఇంకొక స్లైడ్ కూడా ప్రజెంట్ చేస్తున్నాను, బాటంలో ఇంకా కొన్ని ఉంటాయి కాబట్టి. ఇవి కూడా చూస్తే దాదాపుగా వైభవ్ గ్లోబల్ ఆఖరి కంపెనీ, అది కూడా 32% ఉంది. అంటే ఇవాళ మీకు అర్థమైంది ఏంటి, ఈ కంపెనీలన్నీ కూడా పెర్ఫార్మెన్స్ బాగుంటూ కొద్దిగా గొప్ప అవకాశం ఉన్న కంపెనీలు, మన డబ్బుకి భద్రత ఎక్కువ ఇచ్చే కంపెనీలు. పెరుగుతాయా గ్యారంటీగా అంటే ఎవ్వరూ భగవంతుడు కూడా చెప్పలేడు, కానీ ఈ కంపెనీలకి పెరగటానికి అవకాశం ఎక్కువ ఉన్నది. ఎందుకు అంటే దానిలో ఉన్న వాల్యూ ఎక్కువ, కానీ దానికి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైస్ మాత్రం తక్కువ. ఇటువంటి కంపెనీలు మన దగ్గర కొనుక్కుంటే మనకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది, కానీ వాల్యూ ఎంతో తెలియదు, ప్రైస్ మాత్రం తక్కువ అని కొనుక్కుంటే అది ఇంకా తగ్గినా కూడా తగ్గచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాల్యూ అనేది మనసులో లేకుండా ఆ ప్రైస్ తో కంపేర్ చేయకుండా కొనుక్కోవడం అనేది మంచి పద్ధతి కాదని మనం నమ్ముతాం కాబట్టి ఇలా రివ్యూ చేసి ఈ లిస్ట్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మీరు సొంతంగా కొనుక్కోవాలనుకుంటే ఈ కంపెనీల్లో ఈ వారంలో వచ్చిన కంపెనీలో కొనుక్కోవాలంటే ఇది బెటర్ అనమాట. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే రిజల్ట్స్ వచ్చే సీజన్లో ఇలా ప్రజెంట్ చేయడం మూలంగా దాదాపుగా మనం ఎంపిక చేసినటువంటి ఎక్కువ కంపెనీల పేర్లు చెప్పడం వీలవుతుంది. కాకపోతే నిజంగా ఇన్వెస్ట్మెంట్ జర్నీలో సరిగ్గా చేయాలి అంటే అన్ని కంపెనీల్లో ఏది ఎక్కువ ఉన్నదో చూసి కొనాలి. అది కూడా మీరు కొందాం అనుకున్న రోజున. ఈ సాటర్డే వీడియో చూసి నెక్స్ట్ థర్స్డే కొంటున్నారు అనుకోండి, ఇందులో కొన్ని కంపెనీలు పెరిగిపోతే ఆ గ్యాప్ తగ్గిపోతుంది, కొనకూడదేమో బహుశా కానీ కొంటారు. లేదా కొన్ని కంపెనీలు బాగా తగ్గుతాయి, అంటే ప్రైస్ తగ్గితే ఇంకా స్కోప్ పెరుగుతుంది, అవి యాక్చువల్గా హై ప్రిఫరెన్స్ ఇవ్వాలి కానీ వాటికి ఇవ్వకపోవచ్చు. అలా అన్ని చేయాలంటే మాతో కలిసి నడవాలి, కానీ అలా కాకపోయినా మీరు కనీసం చేసే దాంట్లో కనీస జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఇటువంటి లిస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్ అండి, విత్ దట్ మనం కంపెనీస్ వైపు దృష్టి పెట్టేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం లారస్ ల్యాబ్స్ కవర్ చేద్దాం. సో లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే 1,700 కోట్ల సేల్స్, 250 కోట్ల ప్రాఫిట్లు, అన్ని మార్జిన్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా వెరీ స్ట్రాంగ్ రిజల్ట్స్ అని చెప్తా ఉండొచ్చు, కానీ ప్రైస్ ఏమో ఆ రోజు నుంచి కాస్త కరెక్ట్ అయినట్టు, ఆల్మోస్ట్ 10%కి పైగా కరెక్ట్ అయి ఉన్నది. కోర్స్ బ్రాడర్ లెవెల్లో కూడా మార్కెట్ ఎలాంటి ఉందో సెంటిమెంట్ దానికి తోడుగా పడిందని అనుకోవాలి, కానీ మేబీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ లారస్ ల్యాబ్స్. సో ఇంత స్ట్రాంగ్గా ఉన్న రిజల్ట్స్ని ఇంకా మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఫండమెంటలీ వెరీ సౌండ్ కంపెనీ, ఇన్వెస్టర్స్ ఇంకా హోల్డ్ చేసుకోవడమే మేలా. ఖచ్చితంగా హోల్డ్ చేయటం కాదు, ఎవరన్నా మిస్ అయిపోయాం అనుకుంటే ఇప్పుడు కూడా ధైర్యంగా కొనుక్కోవలసినటువంటి కంపెనీ. ఈ కంపెనీ గురించి చెప్పడానికి ఒక్కటి కూడా బ్యాడ్ ఎలిమెంట్ లేదు ఈ రిజల్ట్స్ లో. చాలా మంది నాకు బహుశా గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తారు, మీరు గతంలో ఒకసారి లారస్ ల్యాబ్స్ అమ్ముకోమని చెప్పారంటారు. గతంలో అంటే 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో రిజల్ట్స్ బాగాలేనప్పుడు, రిజల్ట్స్ బాగాలేకపోయినా గుడ్డిగా నమ్మే అలవాటు మనకు లేదు, రాదు. అందువల్ల మనం ఏం చేస్తాం, ఏ కంపెనీకైనా ఈ క్వార్టర్లో నచ్చకపోతే నెక్స్ట్ క్వార్టర్లో బాగుంటే నిరంతరంగా కొనుక్కుంటాం. ఈ లారస్ ల్యాబొరేటరీస్ మనం చాలా మంది ఇన్వెస్టర్స్ కి 650, 630 దగ్గర నుంచి కొనుక్కుంటూ వచ్చాము. చాలా మంది కొనుక్కున్నారు కూడాను, వాళ్ళందరూ ఇంకా హోల్డ్ చేస్తున్నారు. అది గొప్పతనం కాదు, అంటే మనం కొనవలసిన దానికి కారణం ఏంటి, నాకు ముందు తెలుస్తుంది అనే గొప్ప చెప్పుకోవటం మన అలవాటు కాదు. మనం చేసేదల్లా ఆ రోజునున్న ఫండమెంటల్ రిజల్ట్స్ ప్రకారం వాల్యూ కనుక తక్కువగా ఉంటే, ప్రైస్ కనుక తక్కువగా ఉంటే వాల్యూ కన్నా కొనమని చెప్పాలి.
ఆ ఫండమెంటల్ రిజల్ట్స్ బాగాలేకపోతే కూడా ప్రైస్ తగ్గింది కాబట్టి నేను అమ్మను అనుకున్నటువంటి ఆలోచన మనం చేయం. అందువల్ల సహజంగా మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్స్ కి భిన్నంగా మన వాదన, మన ఆర్గ్యుమెంట్ ఉంటుంది. దానికి కారణం ఎన్నో సంవత్సరాల డేటాతో ఈ రకంగా గనక ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చినట్టు ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని నమ్ముతున్నాం. అలా కనుక చూసినట్లయితే ఇప్పుడు దీని యొక్క ఫెయిర్ వాల్యూ కొత్త రిజల్ట్స్ వచ్చిన తర్వాత ₹1,420. ఇప్పుడు ఎంత ఉంది? వాళ్ళ రోజున 976 మనం ఈ వీడియో చేసే సమయానికి. అంటే ఇంకా 45% ఉంది, గ్రోత్ లో ఉంది. పైగా యూరో డీల్ అయిపోతే కనుక లారస్ లాంటి కంపెనీలకు చాలా లాభం. సిడిఎంఏ పాలసీ ఉంటుంది, అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇంకా లాభం ఎక్కువ అనమాట. అమెరికాతో కొద్దిగా గొప్ప దెబ్బ పడినా కూడా ఇక్కడ లాభం. నా లెక్క ప్రకారం ఇలా జరిగిన తర్వాత అమెరికా తన యొక్క సత్తా ఏంటో నిజంగా తెలుసుకుంటే వాళ్ళు కూడా టారిఫ్లు ఎత్తేస్తారు. నిజానికి ఆల్రెడీ బెసెంట్ ఆల్రెడీ ఏం చెప్పారంటే అమెరికాలో, మేము ఇండియా మీద టారిఫ్లు తీసేయడానికి ఆలోచిస్తున్నాము అని కూడా చెప్పారు. అంటే బహుశా అమెరికా కూడా టారిఫ్లు తీసేస్తే ఇప్పుడు వరకు వచ్చినటువంటి భూకంపం లాగా వచ్చిన న్యూస్ అంతా టీ కప్పులో తుఫాన్ లాగా ఆటోమేటిక్గా ఆవిరి కూడా అయిపోవచ్చు. అందువల్ల రాబోయే రోజుల్లో ప్రమాదాలకు అవకాశాలు తక్కువ, అవకాశాలు మాత్రం అంటే గ్రోత్కి మాత్రం అవకాశాలు బాగా పెరుగుతాయి. అందువల్ల ఈ కంపెనీ ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ రోజున మార్కెట్లో తగ్గింది కదండి అనుకుంటారు. ఎంత తగ్గింది అని చూస్తే 10% యశ్వంత్ చెప్పినట్టుగా తగ్గిన మాట కరెక్టే. ఇక్కడ నిజానికి దీంతో ప్రస్తావన లేకపోయినా మీకు ఒక స్లైడ్ చూపిస్తాను. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకసారి చూడండి. ఇందులో అంకెలు ఏం చూడక్కర్లా, కింద ఉన్న గ్రాఫ్ ఒకటే నోటీస్ చేస్తే కనుక మీరు ఈ కంపెనీ లాస్ట్ క్వార్టర్లో 2024 సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం గ్రోత్ లో ఉందని చెప్పడం, చాలా మందికి రికమెండ్ చేయడం కూడా జరిగింది. ఆ రికమెండ్ చేసిన సమయంలో దాదాపుగా 350, 360 ఎంతో 400 దాకా ఉండింది. 400 దగ్గర నుంచి మొదలు పెడితే డిసెంబర్ మధ్యకి వచ్చేటప్పుడు చూడండి దాదాపుగా 330 కూడా వచ్చేసింది. 330కి అంటే దాదాపుగా ₹60 వరకు, ₹70 వరకు తగ్గింది. అంటే 20% వరకు తగ్గింది పెద్ద కంపెనీలో. కానీ ఆ తర్వాత ఏమైనా కొత్త న్యూస్ వచ్చినాయా? ఏమీ రాలా, మళ్ళీ పెరుగుతా వచ్చింది. ఇప్పుడు కొత్త రిజల్ట్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు కూడా రాలేదు. కానీ మీకు గమనించాల్సింది ప్రైస్ మొత్తం క్యాప్చర్ అయింది. మంచి కంపెనీల్లో మీరు ఐడెంటిఫై చేస్తే ప్రైస్ తగ్గినా కంగారు పడవలసిన అవసరం ఉండకూడదు. ఎందుకు? అది ప్రైస్ ఆటోమేటిక్ గా కరెక్ట్ అవ్వక తప్పదు. ఎక్కువ సార్లు, ఒక్కొక్కసారి ఒక క్వార్టర్ కాకపోతే 2 క్వార్టర్లు పట్టొచ్చేమో, కానీ మొత్తం మీద మాత్రం మళ్ళీ రాక తప్పదు. ఎప్పుడు పెరగకుండా ఆగిపోతుంది అంటే ఆ కంపెనీ కనుక రిజల్ట్స్ లో తడబాటు చూపిస్తే తగ్గిపోతుంది. కానీ అదర్వైజ్ మనం లాస్ వచ్చినట్టుగా భావించకూడదు, ఊరికే దిగులు పడకూడదు, గొడవ అసలే చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపెనీ కొనుక్కోవటం వేరు, కంపెనీ పెరగడం వేరు. కంపెనీ పెంచడం మన వల్ల కాదు, కొనుక్కోవడం మన వల్ల అవుతుంది, అమ్మటం మన వల్ల అవుతుంది. కానీ మార్కెట్లో రేటు తగ్గించడం మన వల్ల అవ్వదు. మన వల్ల కాని వాటి మీద దృష్టి పెట్టి హైరాణ పడే కన్నా మన కంట్రోల్లో ఉన్నటువంటి కొనుక్కోవటం, నమ్మకం పెట్టుకోవటం, ఉంచుకోవటం, ఒకవేళ మనం నమ్మిన సిద్ధాంతం రిజల్ట్సే బాగాలేకపోతేనే అమ్ముతాం అనేటువంటి సిద్ధాంతం పెట్టుకుంటే ఇలా తగ్గి ఆటోమేటిక్గా పెరిగి ఎంతో మందికి లాభాలు వస్తూ ఉంటాయి. మన దగ్గర కొనుక్కున్న వాళ్ళ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళందరూ కూడా ప్రాక్టికల్ గా చూసిన ఎక్స్పీరియన్స్ కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇదే డిస్కషన్ ఎవరు అడగకుండా ఉండటానికి వీలుగా ఇది చెప్పడం జరిగింది. రైట్ అండి. నెక్స్ట్ మనం ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టర్బో గురించి డిస్కస్ చేద్దాం. అగైన్ ఇన్ని రోజులుగా చెప్తా ఉన్నాం, పెద్ద పెద్ద కంపెనీలు కూడా వారి కార్పొరేట్ గవర్నెన్స్కి కొత్త లేబర్ కోడ్కి అంటే అడాప్ట్ చేసుకుని ఆ వన్ టైం ఎక్స్పెన్స్ కూడా ఇన్కర్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు కంపెనీ స్టాప్ లైన్ పెంచుకున్న ఆ ప్రాఫిట్స్లో కాస్త ఈ ఎక్సెప్షనల్ ఐటమ్ అని కాదు కానీ అదర్ ఎక్స్పెన్సెస్లో వచ్చిన ఈ లేబర్ కాస్ట్ రీస్ట్రక్చరింగ్ వల్ల ప్రాఫిట్స్ దెబ్బపడినాయి. సేమ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎల్ఎన్టీ. టాప్ లైన్ పెంచుకుంది, ప్రాఫిట్స్ ఏమో కాస్త కాంట్రాక్ట్ అయినాయి డ్యూ టు మేజర్ రీజన్ ఈ లేబర్ కాస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇన్కర్ చేయడం వల్ల. కానీ ఓవరాల్ ఆస్పెక్ట్లో ఇంత పెద్ద కంపెనీ రిజల్ట్స్ ఇంకా పెంచుకుంటూ వస్తున్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టాప్ లైన్ ట్రైలింగ్ 12 months కూడా స్టెబిలిటీ చూపిస్తూ వస్తున్న కంపెనీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బూమ్ అని చెప్తా ఉన్నాం, కానీ ఎప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ వస్తుంది అనేది మేబీ బడ్జెట్లో కూడా ఈ ఫిజికల్ డెఫిసిట్ని కొత్తగా అనౌన్స్ చేసి వారు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టే ఉద్దేశం ఉందో కూడా మళ్ళీ రీఅసెస్ చేస్తారు. కాబట్టి ఈ టైంలో ఎల్ఎన్టీ లాంటి కంపెనీ విత్ స్ట్రాంగ్ రిజల్ట్స్ గుడ్ బై అని అంటారా? ఖచ్చితంగా గుడ్ బై మొన్నటి వరకు. ఎందుకు? మనం చెప్పే సిద్ధాంతం మంచి కంపెనీ అంటే మంచి కంపెనీనే, కానీ ఎందుకు మొన్నటి వరకు అన్నాను? మొన్నటి వరకు తక్కువలో ఉన్న కంపెనీ ఇప్పుడు 2 రోజుల్లో పెరిగి కొద్దిగా పైకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది? స్కోప్ ఎంత ఉందని చూస్తే గ్యాప్ 27%కి వచ్చింది. అందువల్ల కాదు, అంతేగాని మంచి కంపెనీ కాదు అని చెప్పే ధైర్యం లేదు. బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పడంలో కూడా తప్పు లేదు. నువ్వు చెప్పిన లేబర్ కోడ్ మూలంగా కొద్దిగా ఇంపాక్ట్ పడి కొద్దిగా మార్జిన్ తగ్గింది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే 7.07% ఉన్న మార్జిన్ కొద్దిగా తగ్గి 6.84. అది వన్ టైం ఎఫెక్ట్. అప్పుడు ఏం చేశారు? ఈ డిసెంబర్ క్వార్టర్లో సంవత్సరానికి సరిపడా మొత్తం అంతా ప్రొవిజన్ పెట్టి రైట్ ఆఫ్ చేశారు ఈ సంవత్సరంలో అన్ని కంపెనీలు కూడా. అందువల్ల కొన్ని కంపెనీలు దెబ్బతిన్నట్లుగా కనపడినా అది నాన్ రికరింగ్ నేచర్ అంటాం, మళ్ళీ మళ్ళీ తిరిగి రాని ఖర్చులు.
అంటే డిసెంబర్ క్వార్టర్కి వస్తే ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి జూన్ కైనా క్వార్టర్, సెప్టెంబర్ కైనా క్వార్టర్ కూడా ఈ క్వార్టర్లోనే వేశారు కాబట్టి ప్రాఫిట్ తగ్గినట్టు కనపడుతుంది. అందువల్ల అది రికవర్ అవ్వదు కాబట్టి మనం కంగారు పడవలసిన విషయం ఉండదు అనమాట. అందువల్ల మీరు చూడవలసింది ఏంటంటే ఈ తగ్గిన కూస్తి ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ నాట్ అన్ ఇంపాక్ట్. పైగా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తేనేమో 18.77 ఉన్నదల్లా 19.05. అంటే మెయిన్ బిజినెస్ బాగానే ఉంది. ఈ కాస్ట్ మూలంగా వచ్చినటువంటి దెబ్బ మూలంగానే ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది. సో దిస్ ఈస్ 100% ఇన్ గ్రోత్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. మన లెక్క ప్రకారం దాదాపుగా 5,000 రూపాయల వరకు ఫెయిర్ వాల్యూ ఉంటే ఇప్పుడు 3,920కి వచ్చేసింది వాళ్ళు ఆల్రెడీ. అందువల్ల పెద్దగా స్కోప్ లేదు కాబట్టి కొత్త ఇన్వెస్ట్మెంట్ కి సూటబుల్ కాదు అని చెప్తున్నాను. నా 25% చాలు అనుకుంటే పెద్ద కంపెనీలో కొనుక్కోవాలంటే లక్షణంగా కొనుక్కోగలిగిన కంపెనీ. రైట్ అండి. నెక్స్ట్ మారుతి సుజుకి గురించి కవర్ చేద్దాం. అంటే ఈ రీసెంట్ ఇండియా EU ట్రేడ్ డీల్లో ఫోకస్లో వచ్చిన ఏదైతే ఆటోమోటివ్ సెక్టర్కి వచ్చే ఇంపోర్ట్స్ తెగ వచ్చేస్తాయి, కానీ వారు చెప్పున్నారు అగైన్ లగ్జరీ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ 15,000 యూరోస్కి తర్వాత ఆ రేంజ్ దాటిన తర్వాత ఉండే కంపెనీస్ కార్లు ఏవైతే ఉంటాయో అవి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ నాట్ ఇన్ ఇండియా బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ EUలో ఉంటే వారి మీద డ్యూటీస్, ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది తగ్గిస్తారు. అఫ్ కోర్స్ అది కూడా 2027 నుంచి ఆఫ్టర్ దిస్ ఫ్రేమ్వర్క్ ఇస్ డన్. మేబీ ఆ న్యూస్ ఏంటో కానీ మారుతి సుజుకి ఏమో రిజల్ట్స్ ఏమో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్, ప్రాఫిట్స్ అన్ని చూస్తే కూడా లేటెస్ట్ క్వార్టర్ చాలా స్ట్రాంగ్గా డిక్లేర్ చేసిన రిజల్ట్స్, ట్రైలింగ్ 12 months కూడా చాలా స్ట్రాంగ్గానే చూపిస్తూ ఉన్న రిజల్ట్స్. ఈ అవకాశమో లేకపోతే ఈ అంశం వలన అండ్ ఓవరాల్ బ్రాడర్ లెవెల్లో కూడా ఆటోమోటివ్ సెక్టర్లో కన్సంప్షన్ కాస్త తగ్గడం వల్ల మేబీ ఈ 15%కి పైగా జనవరి స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు కరెక్ట్ అయి ఉన్న స్టాక్. సో ఈ కరెక్షను రిజల్ట్స్ ఏమో స్ట్రాంగ్, అంత వీక్నెస్ ఏమీ ఫోర్కాస్ట్లా లేదు. సో హౌ షుడ్ వి ట్రీట్ ఇట్? అంటే ఆటోమొబైల్ సెక్టర్లో యశ్వంత్ అంతకుముందు జరిగింది ఏంటంటే 2025 9 సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చినప్పటికి మనం ఇంత గ్యాప్ ఉండింది అని చెప్పాం. తర్వాత ఏం జరిగిందంటే ఆ గ్యాప్ కన్నా కూడా పెరిగిపోయి ఇంకా ఎక్కువ పెరిగిపోవడంతో ఓవర్ ప్రైస్ అయిపోయిందని కూడా అనుకోవడం జరిగింది. అందుకే ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి మనం ఏ కంపెనీ కూడా భయవర్తిగా మనం లాస్ట్ క్వార్టర్లో చెప్పడానికి అవకాశం ఇవ్వాల మనకి. అంటే మార్కెట్ తొందరపడే ఆవేశంతో తొందరగా పెరిగిపోయింది. ఆ పెరిగినటువంటి పొంగంతా కూడా ఆరక తప్పదు. అందువల్ల ఇప్పుడు కూడా చెప్తా ఉంటాం, ట్రీస్ డోంట్ గ్రో టు ద స్కైస్. చెట్లు ఎంత పెరిగినా ఎంత పొడుగైనా కానీ ఆకాశాన్ని అంటుకోలేవు. అట్లాగే ప్రైసెస్ కూడా పెరుగుతుంటే ఊహించలేనంత స్థాయికి ఎప్పుడు ఏ కంపెనీ యొక్క ప్రైస్ పెరగదు. అందువల్ల ఏం జరుగుతుంది, ఖచ్చితంగా అలా విపరీతంగా పెరిగితే కరెక్ట్ అవుతుంది. దానికి ఎలా లెక్కేయాలి, ఎక్కడ పెరగడం ఆగుతుంది అంటే మనకు అవన్నీ ఆలోచించే బదులుగా మనం మన ఉద్దేశం ప్రకారం ఇంతవరకు ఫెయిర్ ప్రైస్ అనుకుంటున్నాం కాబట్టి ఫెయిర్ ప్రైస్ తగిలితే అమ్మేస్తాం. అందువల్ల మనం ఏం చేస్తాం, ఇప్పుడు కూడా ఎక్కువ సార్లు మనం అమ్మేసుకుని బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. మారుతి సుజుకి ఇప్పుడు ఎంత తగ్గింది కాబట్టి, ఎంత తగ్గింది, 17,000 రూపాయల కన్నా పైన దాదాపుగా 17,500 వరకు ఉన్నటువంటి కంపెనీ ప్రైస్ ఇప్పుడు దాదాపుగా 14,500కి 14,400కి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే కనుక 35% ఉంది. యశ్వంత్ చెప్పిన అన్ని కరెక్టే. లేబర్ కోడ్ ఇంపాక్ట్ కానివ్వండి, కొద్దిగా గొప్ప షింక్ అవటం, మార్జిన్ వాల్యూమ్స్ షింక్ అవటం కానివ్వండి, EU డీల్ కానివ్వండి. కానీ వీటన్నిటికన్నా అదనంగా ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఈ మారుతి సుజుకి ఎక్స్పోర్ట్ చేసే మార్కెట్లో సౌత్ ఆఫ్రికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆ సౌత్ ఆఫ్రికాకి చేసే ఎక్స్పోర్ట్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు మన కంట్రీతో చాలా క్లోజ్గా ఉంటారు. కానీ వాళ్ళ కంట్రీ ఇంట్రెస్ట్ల కన్నా మన కంట్రీ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు కదా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కంట్రీలోకి వస్తున్న కార్లన్నీ విపరీతంగా ఇండియా నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ దీనిలో ఇండియా నుంచి వచ్చే దానిలో సగం కన్నా తక్కువ చైనా నుంచి వస్తున్నాయి. కాబట్టి ఆ లోకల్గా పరిశ్రమ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఇండియా నుంచి వచ్చే కార్ల మీద ట్యాక్స్ వేయడానికి, టారిఫ్ వేయడానికి ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన ఈ మధ్యనే బయటకు వచ్చింది. అంటే అదే కనుక జరిగితే ఎవరికి దెబ్బ పడుతుంది అంటే టాటా మోటార్స్కి దెబ్బ పడుతుంది, అలాగే దీనికి కూడా మారుతి సుజుకి పడుతుంది, కొద్దిగా మహేంద్రకు కూడా పడవచ్చు. ఈ కంపెనీలన్నీ కూడా స్మాలర్ కార్ సెగ్మెంట్ లో ఉండి సౌత్ ఆఫ్రికాకి బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ దెబ్బ పడవచ్చు. అందువల్ల తగ్గి వచ్చింది. కానీ ఒక్క మార్కెట్ తగ్గింది కాబట్టి కంపెనీ పనికి రాకుండా పోతుందంటే కాదు. మార్కెట్లో ఎమినెంట్ పొజిషన్ ఉన్న మారుతి గురించి ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం ఈ సమయంలో కొనుక్కోవచ్చు అంటే 100కి 100 రూపాయలు కొనుక్కోవచ్చు. బికాస్ 19,000 ఈస్ ద ఫెయిర్ ప్రైస్ మన లెక్క ప్రకారం రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఉన్నదేమో చూస్తే 14,400. కాకపోతే కొద్దిగా బ్రేక్ అవుట్, కొద్దిగా లాంగ్ టర్మ్ వెయిట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడు ఒక ఇండస్ట్రీ కనుక బాగా పెరగటం మొదలయ్యి పెరిగి పెరిగి బాగా పెరిగిపోయిన తర్వాత తగ్గింది అనుకోండి, తగ్గంగానే మళ్ళీ మీరు నేను కొన్నాం కాబట్టి మళ్ళీ వెంటనే పోయినసారి లాగా పెరగడం బాగా పెరగడం అంత త్వరగా జరగకపోవచ్చు. ఎప్పుడు కూడా యూజువల్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సైకిల్ 3-4 years పడుతుంది. అందువల్ల కొద్దిగా సమయం ఎక్కువ పట్టవచ్చు. బట్ ఈ రోజున కొనుక్కోవడానికి మంచి కంపెనీ అంటే ఎస్, ఇట్స్ మంచి కంపెనీ. కానీ దీనికన్నా బోలెడని మంచి కంపెనీలు మిగతా సెక్టర్లో కూడా ఉన్నాయి కాబట్టి
ఈ కంపెనీ మీద మీకు ఆటోమొబైల్ సెక్టర్లో ఎక్స్పోజర్ లేకుండా దీని మీద మోజుంటేనే కొనుక్కోదగిన కంపెనీ. రైట్ అండి, లాస్ట్కి మనం డిక్సన్ కవర్ చేద్దాం. డిక్సన్ టెక్నాలజీ రిజల్ట్స్ అగైన్ ఇప్పుడు వరకు కవర్ చేసిన 3 కంపెనీలకి కొంచెం డిఫరెంట్ డైరెక్షన్ అనే చెప్పాలి. అంటే లేటెస్ట్ క్వార్టర్ చూస్తేనేమో ఇండిపెండెంట్ క్వార్టర్ చూస్తే సేల్స్ కాంప్రమైజ్ అయినాయి, ప్రాఫిట్లు కూడా పోయిన క్వార్టర్ కంటే హాఫ్ అయినాయి. సో నాట్ రియలీ ది ట్రెండ్ దట్ వీ లైక్ ఇండిపెండెంట్గా చూస్తే. కానీ మనం ఎప్పుడైనా సరే ట్రైలింగ్ 12 monthsలో కూడా కవర్ చేస్తూ ఉంటాం. ఆ యొక్క వన్ మైనర్ బ్లిప్ వల్ల ఓవరాల్ కంపెనీ ట్రజెక్టరీ ట్రాక్ అవ్వకూడదు, మారకూడదు అనే ఉద్దేశంతో ఆ ట్రైలింగ్ 12 months చూస్తే స్టేబుల్గానే ఉన్న రిజల్ట్స్. సో ఇండిపెండెంట్గానేమో కాస్త బాగాలేదు లేటెస్ట్ క్వార్టరు, ట్రైలింగ్ 12 months ఏమో స్ట్రాంగ్గానే ఉన్నట్టుగా భావించవచ్చు. అండ్ ప్రైస్ ఏమో ఒక పక్క ఆల్మోస్ట్ 18,000 నుంచి దగ్గర దగ్గర ఇప్పుడు 10,000 11,000 రేంజ్కి చేరుకున్న కంపెనీ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 to 6 months. సో హౌ షుడ్ వి లుక్ ఎట్ డిక్సన్ టెక్నాలజీస్? డెక్సన్ టెక్నాలజీ గురించి ఇప్పుడు చెప్పాలి అంటే, డెక్సన్ తగ్గడానికి కారణం కంపెనీ ప్రైస్ బాగాలేక ఇవన్నీ కంపెనీ ఆపరేషన్స్ దెబ్బతిని కాదు. కేన్స్ టెక్నాలజీ మీద వచ్చిన బ్యాడ్ న్యూస్ ని దానితో సెమీ కండక్టర్ స్పేస్ కి ఏఐతో లింక్ ఉన్న ప్రతి కంపెనీకి అంటగట్టి అన్ని కంపెనీలు కింద లాగేశారు. అంటే కేన్స్ లాగానే డెక్సన్ లో కూడా ఏదో ఉంటుందండి. ఫస్ట్ కేన్స్ లో ఏమన్నా తప్పిదం ఉందా? లేదు. వాళ్ళు చేసిన రిపోర్ట్స్ లో కూడా ఒక రిపోర్ట్స్ లో కన్సాలిడేట్ లో డిక్లేర్ చేసి స్టాండ్ అలోన్ లో డిక్లేర్ చేయకపోవటం మూలంగా ఆ తప్పుని మోసం చేశారు అని అర్థం వచ్చేట్టుగా రిపోర్ట్లు పెట్టి కంపెనీ మొత్తం ప్రైస్ ని కింద పడగొట్టారు. అదే ఆ యొక్క కంటేజియన్ అంటే ఒక అంటువ్యాధి లాగా ఈ కంపెనీ కూడా ఉంటుంది, ఈ కంపెనీ ప్రైస్ కూడా పట్టడం జరిగింది. మనం పోయినసారి కూడా మనకు అనేక సందర్భాల్లో టీవీ ఇంటర్వ్యూలో కూడా అడిగినప్పుడు చెప్తుంటే నేను చెప్తూ వస్తున్నాను, కంపెనీ గురించి కన్ఫర్మ్ అయిన నెగటివ్ ఆర్ బ్యాడ్ న్యూస్ ఉంటే తప్పితే మనం బ్యాడ్ అని అనకూడదు, అనుకోకూడదు. కానీ అలా ఉండరు ప్రజలు. అదిగో పులి అంటే ఇదిగో తోక, అదిగో రక్తం అనుకుని అందరూ భయపడి పారిపోతూ ఉంటారు. అలా తగ్గిన కంపెనీ. ఇవాళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ కంపెనీ బ్రహ్మాండంగా ఉంది నా లెక్క ప్రకారం. అంటే 3.52% ఉన్న మార్జిన్ 3.72. యశ్వంతే చెప్పాడు తను చెప్పిన దానిలో. స్టాండ్ అలోన్ క్వార్టర్స్ కనుక రెగ్యులర్ గా చూస్తే సెప్టెంబర్ది డిసెంబర్ది పోలిస్తే తక్కువ ఉంది. అంటే అంతర్జాతీయంగా ఎప్పుడు కూడా మనం ఇండియాలో అంటే ఫైనాన్షియల్ ఇయర్ వాడతాం, మిగతా కంట్రీలో వాళ్ళందరూ ఏం చేస్తారు? క్యాలెండర్ ఇయర్ వాడుతూ ఉంటారు. సేల్స్ లాస్ట్ క్వార్టర్ లో తగ్గించి ఉండొచ్చు. అదే ట్రెండ్ లాస్ట్ ఇయర్ లో కూడా కనపడింది. కాబట్టి మనం కరెస్పాండింగ్ గా కాకుండా ట్రైలింగ్ 12 months చూస్తే సేల్స్ పెరిగాయి, ప్రాఫిట్ పెరిగింది, అన్ని పెరిగాయి. గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగి, ఆపరేట్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగి, అలాగే ఎబిటా కూడా పెరిగి అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. కంపెనీ గురించి పేరు పెట్టడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇంత తక్కువ కూడా వెళ్ళింది కాబట్టి అంతకుముందు ఉన్న ప్రైస్ టార్గెట్ అంతకుముందు లాగా ఎక్కువ కన్నా కొద్దిగా తగ్గుతుంది. బికాస్ మార్కెట్ లో మా మోడల్ ప్రకారం ఫెయిర్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ కొద్దిగా మారుతుంది అనమాట. దాని ప్రకారం చూస్తే ఇప్పుడు కూడా దాదాపుగా 17,000 దగ్గర వరకు ఫెయిర్ ప్రైస్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవడానికి అనువైన కంపెనీ అనే చెప్పాలి. రైట్ అండి, విత్ దట్ లెటస్ కంక్లూడ్ దిస్ వీడియో. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. మన బడ్జెట్ కూడా కంక్లూడ్ అయి ఉంటుంది. ఆ బడ్జెట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం తప్పకుండా. అండ్ రిజల్ట్స్ కూడా మరికొన్ని కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. వీ విల్ ఎన్ష్యూర్ దట్ వీ కవర్ సమ్ ఆఫ్ దీస్ టాపిక్స్ as well. See you again next week. Thank you for watching.